इंकलाब टीवी प्राइम टाइम न्यूज़ के स्वागतम। Now within a very short while we are going to enjoy the marvelous moments of Independence Day. ఆహుతులైనందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। స్వాతంత్ర దినం ఈ మాట వినగానే వినీలాకాశంలో ఎగిరే మువ్వన్నెల జాతీయ జెండా గుర్తుకు వస్తుంది। కుల మతాలకు, ప్రాంతీయ భేదాలకు, ధనిక పేద తారతమ్యాలకు అతీతంగా ఆసేతు హిమాచల భారతీయులందరూ బానిసత్వ సంకెళ్లు తెంచి స్వాతంత్ర సాధనకై చేసిన నిస్వార్థ కృషి, పోరాట స్ఫూర్తి గుర్తుకు వస్తాయి। భారతీయుల గుండె చప్పుడు లాంటి పోలీస్ బ్యాండ్ దుందుబినాదం వినపడగానే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుంది, నర నరాల్లో నెత్తురు మరుగుతుంది, ప్రగతి సాధన ధ్యేయం జ్వలిస్తుంది, శత్రువు ఏ రూపంలో వచ్చినా వాడి పీచ మణచాలనే భావన ప్రజ్వలిస్తుంది। ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతను అభిలషించే వివిధ దళాల కవాతు జ్ఞాపకం రాగానే తనువు పులకరించిపోతుంది। మృత్యువుతో తలపడి ఆనాడు ఎందరో త్యాగధరులు సాధించిన స్వాతంత్ర్యాన్ని తాము చూడని 1947 ఆగస్టు 15 నాటి ఉద్విగ్న భరిత క్షణాల ఆనందాన్ని తాము ఆస్వాదించాలని కోవిడ్-19 మృత్యువును సైతం ఛాలెంజ్ చేస్తూ ఈనాడు విచ్చేసిన భారతమాత ముద్దు బిడ్డలందరి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి। భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్న గడ్డపై భిన్నత్వంలో ఏకత్వానికి సంపూర్ణ సాక్ష్యమై నిలిచి ఐకమత్యంతో సాధించుకున్న అపురూప వరం స్వాతంత్ర్యం। ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం, మరోవైపు సరిహద్దుల్లో భయానక వాతావరణం, ఓవైపు ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరం, మరోవైపు సర్వోత్పత్తి రంగాలకు శరాఘాతం। ఇటువంటి పరిస్థితులలో మనలో ఆత్మస్థైర్యాన్ని నింపే జాతీయ పండుగ స్వాతంత్ర దినం। 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ప్రాంగణంలో పెరేడ్ కోసం సిద్ధంగా ఉన్న కంటింజెంట్లను అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేయించి సంసిద్ధపరచడంలో ప్రధాన భూమిక వహించిన వారు క్రమశిక్షణకు మారుపేరైన శ్రీ బత్తిన శ్రీనివాసులు గారు, ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ అండ్ ఐజీపీ ఏపీఎస్పీ బెటాలియన్, శ్రీ సిహెచ్ వెంకటేశ్వర్లు గారు, డిఐజీ ఏపీఎస్పీ బెటాలియన్ రేంజ్ 3, శ్రీ గోగినేని విజయ్ కుమార్ గారు, డిఐజీ ఏపీఎస్పీ బెటాలియన్ రేంజ్ 4, శ్రీమతి ఎం దీపికా పాటిల్ గారు, ఐపీఎస్, కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ, మరియు వీరి ప్రత్యక్ష పర్యవేక్షణలో అవిశ్రాంతంగా కృషి చేసిన వారు శ్రీ ఈఎస్ సాయి ప్రసాద్ గారు, అడిషనల్ కమాండెంట్ ఏపీఎస్పీ 6th బెటాలియన్, శ్రీ డి నాగేశ్వరప్ప గారు, అడిషనల్ కమాండెంట్ 9th బెటాలియన్, శ్రీ కె రామచంద్రమూర్తి గారు, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ, శ్రీ వి కేశవరెడ్డి గారు, అసిస్టెంట్ కమాండెంట్ 11th బెటాలియన్ ఏపీఎస్పీ, శ్రీ శ్రీనివాస బాబ్జీ గారు, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ మంగళగిరి, మరియు 6th బెటాలియన్ మంగళగిరి అధికారులు, సిబ్బంది। Today we have various contingents taking part in this Independence Day parade. APSP 2nd Battalion, Kurnool, headed by Shri N. Sai Kumar, Reserve Inspector. ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కర్నూల్ 1954వ సంవత్సరంలో అప్పటి ఆంధ్ర రాజధాని కర్నూలులో ఏర్పాటైంది। ఈ బెటాలియన్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాక జమ్మూ అండ్ కాశ్మీర్, నాగాలాండ్, అస్సాం, త్రిపుర వంటి ప్రాంతాల్లో సైతం సేవలందించింది। ఏపీఎస్పీ రైజింగ్ డే, ఇండిపెండెన్స్ డే 2000, ఏపీ ఫార్మేషన్ డే 2002, ఏపీఎస్పీ రైజింగ్ డే 2004, ఏపీ ఫార్మేషన్ డే 2006లలో 5 సార్లు ఉత్తమ కంటింజెంట్ గా అవార్డులు అందుకుంది। ప్రస్తుతం ఈ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ ఎన్ సాయి కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్, మరియు ఈ బెటాలియన్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ రవిశంకర్ గారు।
Andhra Pradesh Special Police 3rd Battalion, Kakinada, headed by Sri Ganapati, Reserve Inspector. ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కాకినాడ 1947 సంవత్సరంలో తాడేపల్లిగూడెంలో ప్రారంభించిన ఈ కంటింజెంట్ 1950 సంవత్సరంలో విశాఖపట్టణానికి 1962 సంవత్సరంలో కాకినాడకు మార్చబడింది. ఈ బెటాలియన్ జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్లలో అనేక సంవత్సరాలు తీవ్రవాద నిరోధక కార్యక్రమాల్లో పాల్గొంది. తమిళనాడు, కేరళ, ఒరిస్సా, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లలో లా అండ్ ఆర్డర్ మరియు ఎలక్షన్ డ్యూటీల్లో పాల్గొంది. తీవ్రవాదులతో పోరాడటంలో 3rd బెటాలియన్ కు చెందిన 19 మంది అమరవీరులయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 8 సార్లు బెస్ట్ కంటింజెంట్ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ బెటాలియన్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ నాగరాజు గారు. ఏపీఎస్పీ 3వ బెటాలియన్ లో కంటింజెంట్ గా కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ ఏ గణపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్. వీరు 1998 సంవత్సరంలో ఆర్ఎస్ఐ గా జాయిన్ అయ్యి 2008 సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. ఏపీఎస్పీ 2వ బెటాలియన్ లోను, ఏపీఎస్ఆర్టీసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోనూ పనిచేశారు. కర్తవ్య నిర్వహణలో వీరు చూపిన ప్రతిభకు గుర్తింపుగా 16 జిఎస్సీలు, 4 కమెండేషన్లు లభించాయి. Andhra Pradesh Special Police 5th Battalion, Vijayanagaram, headed by Sri Ramana, Reserve Inspector. ఏపీఎస్పీ 5th బెటాలియన్ కంటింజెంట్ కమాండర్ శ్రీ ఎస్వి రమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్. ఏపీఎస్పీ 5th బెటాలియన్ 1969 సంవత్సరంలో కాకినాడలో ప్రారంభించబడిన ఏపీఎస్పీ 5th బెటాలియన్ 1975 సంవత్సరంలో విజయనగరానికి మార్చబడింది. ఒరిస్సా రాష్ట్రంలో ఏర్పడిన పెను తుఫానులో చిక్కుకున్న వారికి రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ పనులు చేసినందుకు గాను భారత ప్రధానమంత్రి ప్రశంసలు అందుకుంది. ఉగ్రవాదులతో తీవ్రమైన పోరాటము చేసి 35 మంది ఉగ్రవాదుల్ని తుదముట్టించింది. దురదృష్టవశాత్తు 5th బెటాలియన్ కి చెందిన 30 మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. వివిధ క్రీడల్లో 4 వెండి పతకాలు మరియు 2 కాంస్య పతకాలు సాధించింది ఈ బెటాలియన్. ప్రస్తుతం ఈ బెటాలియన్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ కోటేశ్వరరావు గారు. ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్వి రమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ 1990లో 5th బెటాలియన్ లో కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యారు. 2019 సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదవోన్నతి పొందారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన చింతపల్లి, జీకే వీధి, బెల్లంపల్లి వంటి ప్రాంతాల్లో పనిచేశారు. కర్తవ్య నిర్వహణలో వీరు చూపిన ప్రతిభకు గుర్తింపుగా 89 క్యాష్ రివార్డులు, 90 జిఎస్సీలు, 8 అప్రిసియేషన్స్, 5 కమెండేషన్లు, 1 సేవా పథకం లభించింది. Commentators. Adjutant Sri Chandrasekhar R. is coming forward to hand over the parade to Parade Second in Command Sri V. Keshav-Reddy, Assistant Commandant of 11th Battalion, APSP. అడ్జుటెంట్ ఈ పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ వి కేశవరెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ 11th బెటాలియన్ వారికి అప్పగించేందుకై ముందుకు వచ్చారు. Parade Second in Command Sri V. Keshav-Reddy, Assistant Commandant of 11th Battalion, is moving forward to receive the charge of the parade. పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ వి కేశవరెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ పెరేడ్ బాధ్యతలను స్వీకరించేందుకై ముందుకు వెళుతున్నారు. పెట్టండి, 5 minutes తర్వాత మనం ఇస్తాం.
Parade Second in Command, Shri V. Keshav Reddy, Assistant Commandant of 11th Battalion, APSP Bhakrapeta, YSR District. He was appointed as directly recruited Reserve Sub-Inspector on 16/3/1991. Subsequently, he was promoted as Reserve Inspector on 27/5/1998, as Assistant Commandant on 31/12/2009, and he was posted to 11th Battalion on 31/7/2016. He performed duties at extremist affected areas in Telangana and Jharkhand districts. He performed Commonwealth Games 2010 held at New Delhi. He performed Bihar, Gujarat, West Bengal and Jharkhand election duties successfully and was appreciated by senior officials. He participated as a Samman Guard Parade Commander to the Guard of Honor to Indian President Sri Ramnath Kovind on 27/12/2017 and Parade Commander in Bidai of Parade, DGP Sri P. Sambasivarao and Sri Malkundaya, and appreciated by the senior officials. He is having 25 cash rewards, 35 GSCs, 5 MSCs, 26 commendations and 7 appreciations. Sri V. Kesav Reddy, Assistant Commandant of 11th Battalion, is discharging his duties as Parade Second in Command for today's Independence Day Parade. And we have APSP Brass Band Contingent, Bandmaster Sri G. Krishnaya. APSP Brass Band Contingent, Bandmaster Sri Krishnaya. Brass Band Battalion, 2nd Battalion APSP Kurnool, 3rd Battalion APSP Kakinada, 5th Battalion APSP Vijayanagaram, 6th Battalion APSP Mangalagiri, 9th Battalion APSP Venkatagiri, 11th Battalion APSP Kadapa, 14th Battalion APSP Anantapuram, SAR CPL AP, APSP Pipe Band, వీరందరూ కూడా ఏపీఎస్పి బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్ లోని వారు. Andhra Pradesh Special Police Pipe Band Contingent, Bandmaster Sri Panduranga, Head Constable. ఏపీఎస్పి పైప్ బ్యాండ్ కంటింజెంట్, బ్యాండ్ మాస్టర్ శ్రీ పాండురంగా, హెడ్ కానిస్టేబుల్. Andhra Pradesh Special Police 9th Battalion, Nellore, headed by Sri K. Nandishwar Rao, Reserve Inspector. ఏపీఎస్పి 9th బెటాలియన్ 1991 సంవత్సరంలో వెంకటగిరి మండలంలో ఏర్పాటు చేయబడింది. ఈ బెటాలియన్ సిబ్బంది బందోబస్తు విధులు, విఐపి సెక్యూరిటీ, అసెంబ్లీ విధులు మరియు రాష్ట్రేతర ప్రాంతాలలో ఎన్నికల విధులు నిర్వహిస్తోంది. ఈ బెటాలియన్ సిబ్బంది వీరి సేవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 సేవా పథకాలు, 15 అత్యున్నత సేవా పథకాలు, 8 ఉత్కృష్ట సేవా పథకాలు, 5 అతి ఉత్కృష్ట సేవా పథకాలు, 2 పోలీస్ మెడల్స్ లభించాయి. ప్రస్తుతం ఈ బెటాలియన్ కమాండెంట్ గా శ్రీ నాగేంద్ర గారు విధులు నిర్వహిస్తున్నారు. Second Battalion, 16th Battalion, contingent only. 2nd and 16th, Southern. 16th Battalion, ఆ గ్యాలరీ కన్నా ఉండాలి, పిలిస్తే అంతా రావాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, అలాగే ఉండాలి. తిరిగి బాయ్ చాల్, బాయ్ ముడు, టేక్ చాల్, ఆర్ఐ గారు అక్కడ ఆపండి. 2nd Battalion, తిరిగి చాల్, దైనేక్ ముడు. ఆ కింద జీప్ దగ్గర ఉండాలి, లోపల గ్యాలరీలో టేక్ చాల్, పిలవగానే రావాలి ఇమీడియట్ గా. రిమైనింగ్ అలా ఉంటాయి. అక్కడ ఆగండి, కొద్ది తడవకుండా ఉంచండి అక్కడే.
ఏపీఎస్పీ 9th బెటాలియన్ కంటింజెంట్ కమాండర్ గా శ్రీ కె నందీశ్వరరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం వాస్తవ్యులు. 2004 సంవత్సరంలో RSI గా జాయిన్ అయ్యి 2013 సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదవోన్నతి పొందారు. టిటిడి, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో 5 సంవత్సరాలు పనిచేశారు. కర్తవ్య నిర్వహణలో వీరు చూపిన ప్రతిభకు గుర్తింపుగా పలు క్యాష్ రివార్డులు, జిఎస్సీలు మరియు కమెండేషన్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 11th బెటాలియన్ భాక్రపేట కడప headed by శ్రీ గురునాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్. ఏపీఎస్పీ 11th బెటాలియన్ కడప జిల్లాలోని భాక్రాపేటలోనిది. ఛత్తీస్గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలలో ఎన్నిక విధులు నిర్వహించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో హుద్హుద్, తితిలి, గాజా వంటి తుఫానుల సమయంలో విశిష్ట సేవలు అందించింది. తీవ్రవాద నిరోధక కార్యకలాపాలలో 3 కోల్పోయింది ఈ బెటాలియన్. ఈ బెటాలియన్ సేవలకు గాను 37 ఏపీ పోలీస్ సేవా పథకాలు, 9 ఉత్తమ సేవా పథకాలు మరియు ఒక ఇంప్రెసివ్ పబ్లిక్ సర్వీస్ పథకం లభించింది. ప్రస్తుతం ఈ బెటాలియన్ కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ ఎన్ శ్రీనివాసరావు 11th బెటాలియన్. ఏపీఎస్పీ 11th బెటాలియన్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎం గురునాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ 1999 సంవత్సరంలో RSI గా నియమితులయ్యారు. 2009 సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదవోన్నతి పొందారు. ఆంధ్రప్రదేశ్ లో తీవ్రవాదులను అణచివేసే కార్యక్రమాలతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలలో విధులు నిర్వర్తించారు. కర్తవ్య నిర్వహణలో వీరు చూపిన శ్రద్ధకు 17 జిఎస్సీలు, 2 క్యాష్ రివార్డులు, ఒక ప్రశంసా పత్రం, ఒక కమెండేషన్ లభించింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 16th బెటాలియన్ విశాఖపట్నం headed by శ్రీ రామకృష్ణ రిజర్వ్ ఇన్స్పెక్టర్. ఏపీఎస్పీ 16వ బెటాలియన్ బక్కనపాలెం విశాఖపట్నంలో 2011 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినది. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లోని అరకు, పాడేరు సబ్ డివిజన్లో తీవ్రవాద కార్యక్రమాలని అణచివేయడంలో స్థానిక పోలీసులకు సహకరించడంలో అవిరళ సేవలు అందించింది ఈ బెటాలియన్. తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తోంది ఈ బెటాలియన్. ఈ బెటాలియన్ సేవలకు గాను ముఖ్యమంత్రి శౌర్య పథకం 1, ఉత్తమ సేవా పథకాలు 5, సేవా పథకాలు 29, కఠిన సేవా పథకం 1, గ్యాలంట్రీ అవార్డ్ 1 లభించింది. ప్రస్తుతం ఈ బెటాలియన్ కమాండెంట్ గా శ్రీ డి ఉదయ్ భాస్కర్ గారు విధులు నిర్వహిస్తున్నారు. ఏపీఎస్పీ 16th బెటాలియన్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ టి రామకృష్ణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ 2009లో RSI గా జాయిన్ అయ్యి 2019లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదవోన్నతి పొందారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో తీవ్రవాదుల్ని అణచివేసే కార్యక్రమాల్లో పనిచేశారు మరియు బీహార్లో ఎలక్షన్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. కర్తవ్య నిర్వహణలో వీరు చూపిన ప్రతిభకు గుర్తింపుగా 7 క్యాష్ రివార్డులు, 12 జిఎస్సీలు, ఒక కమెండేషన్ లభించింది.